ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం చూపించింది ట్రైలర్ మాత్రమే. అవును, డీజిల్ పెట్రోల్ ధరలు ఇప్పటికే ఒక 3 రూపాయలు పెంచారు. ఒకేసారి పెంచితే ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది కాబట్టి దశల వారీగా పెంచుకుంటూ పోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలకు అనుమతించింది. మనం గతంలో కూడా వీడియోలో చేయడం జరిగింది. ఏవైతే 4 రాష్ట్రాల ఎన్నికలు, ముఖ్యంగా అస్సాము, ఈ వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళతో పాటు పుదుచ్చేరి, ఈ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు అయిపోగానే, లేదంటే ఫలితాలు రాగానే పెంచుతారని. ఇక ఫలితాలు రాగానే పెంచితే బాగుండదని కొంచెం మొహమాటానికి పోయి ఓ 10 రోజులు ఓపిక పట్టారు. ఇక ఎట్టి పరిస్థితుల్లో ఓపిక పట్టే అవకాశం లేదు కాబట్టి ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయల నష్టాలను చవి చూశాయి ప్రభుత్వ రంగ సంస్థలు. ఏది ఫిబ్రవరి 28వ తేదీ యుద్ధం మొదలైన దగ్గర నుంచి ఇప్పటి వరకు. ఇక 1 లీటర్కి 3 రూపాయలు పెంచడం ద్వారా ఒక 30,000 కోట్ల వరకు భర్తీ చేసుకునే అవకాశం దక్కింది. ఇంతటితో ముగిసిపోయిందా అంటే లేదు అని చెప్పాలి. ఇప్పటికే వంట గ్యాస్ ధర కూడా గృహ వినియోగాన్ని పెంచారు. కమర్షియల్ అయితే దాదాపుగా 50% పైగా పెరిగింది. తాజాగా మరొక వార్త హల్చల్ చేస్తూ ఉంది. ఇప్పటికి పెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు కేవలం ట్రైలర్ మాత్రమే. జనం ఎలా రెస్పాన్స్ అవుతారు అనేది చూసిన తర్వాత డీజిల్ మీద లీటర్కి 10, పెట్రోల్ మీద లీటర్కి 10 పెరగబోతా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీస్ మొత్తం కేంద్రం భరిస్తూ ఉంది కాబట్టి దాన్ని వదిలించుకునే అవకాశం ఉంది కేంద్రం. ఎందుకంటే ఎక్సైజ్ ఆదాయం కేంద్రానికి చాలా ముఖ్యమైనది. ప్రతిరోజు 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయలు పెట్రోల్ డీజిల్ ద్వారానే కేంద్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ ద్వారా వస్తూ ఉంది. యుద్ధం మొదలైన దగ్గర నుంచి కేంద్రం భరిస్తూ ఉంది. ఇక భరించే అవకాశాలు లేవు. అందువల్ల దాన్ని వదిలించుకునే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే లీటర్ పెట్రోల్ మీద 10, లీటర్ డీజిల్ మీద 10 రూపాయలు పెరిగి 126 రూపాయలు పెట్రోల్ దాటిపోయే అవకాశం ఉంది. ఇక డీజిల్ అయితే ఇప్పటికే 100 రూపాయలకు టచ్ అయింది. మరో 10 పెరిగితే 110 రూపాయలు వచ్చేది. మీ ప్రాంతంలో డీజిల్ పెట్రోల్ ధరలు ఎలా ఉన్నాయి అంటే కొన్ని ప్రాంతాలను బట్టి కొంచెం వేరియేషన్ ఉంటాయి. తెలంగాణకి, ఆంధ్రాకి కూడా కొంత వేరియేషన్ ఉంది. ఇక కేంద్ర పాలిత ప్రాంతాలు అయితే ఇంకా ఎక్కువ వేరియేషన్ ఉంటుంది. మీ ప్రాంతంలో పెట్రోల్ డీజిల్ ధరలు ప్రస్తుతం ఎంత ఉన్నాయి, 10 రూపాయలు పెరిగిన తర్వాత ఎంతగా పోతా ఉంది అనే విషయాన్ని కామెంట్ చేయండి.